నమస్తేనే. నమస్తే. మంచిదేనా? ఈ మరలకి సంబంధం చూడవానే? చూస్తానమే, మంచి సంబంధాలు దొరకదాకా ఆగుదామని చూస్తాను. వీళ్ళే సంబంధాలు నువ్వు ఎట్టబడుతున్న పేరు వస్తుంది కదా, జల్లి చూసి మరి సంబంధాలు చూసి తొందర పెళ్లి అయిపోయాను. నేనేడెత్త కొడతానే, మంచి సంబంధాల కోసమే తిరగబడితే నేను. మంచి సంబంధం దొరికినాక ఏమానే? పో ఇక నువ్వు ఎత్తో మేము చూస్తాం కానీ పో పెళ్ళి. నిన్ను ఏం చెప్తున్నా బిడ్డ? తల్లి కనబడతలేవు డాడీ, చూసుకుంటూనే అడుగుతాను. ఆడుకుంటున్నా. సరేరా, నీ పిల్లి కనబడలేదు లేదా? ఏమో నాకేం తెలుసు, ఏ వాడాలో తిరుగుతుందో. డాడీ ఎందుకు ఊకే పిన్ని గురించి అడుగుతావు? అమ్మో, దీంతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. రోజు బాగా డేంజర్ తయారవుతాను. అది కాదు బిడ్డ, ఒక్కనివే ఆడుకుంటున్నావు అని అడిగిన. అయినా పిల్లి కావాలి, నేను ఎందుకు అత్త? ఆడుకో. పో నువ్వు ఎంత కావాలి కాసినా నీ పప్పులు ఇడుకాయి. పిన్ని నీ మాట ఎప్పుడు వినది. వినేలా మంచిగా ఆడుకో. తీసుకొస్తున్నాగండి. ఎప్పుడు చూడు ఇంటికి రాగానే ఫోన్లోనే తల పెట్టుకొని కూర్చుంటారా? ఇంటి సమస్యలు ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా? ఫోన్లో తలకాయ పెట్టకపోతే మోకాళ్ళు ఎదురు పెడతారా అని. అయినా మన ఇంట్లో ఏం సమస్యలు పట్టించుకోకపోవడానికి. సరే, మొన్న మా చెల్లె చూసిన సంబంధం ఏమైంది? అబ్బాయి వాళ్ళు ఏమన్నారు? అడిగందే ఏ విషయం చెప్పవు, మళ్ళీ ఏం పట్టించుకుంటలేనా అని అంటున్నావు. చెప్పవా అంటే ఏం చెప్పమంటావే? అబ్బాయి వాళ్ళు ఎక్కువ కట్నం అడగబట్టే మనం అంతా ఇచ్చుకోలేమైతే. అయినా అబ్బాయి బాగా తాగుపోతాడ, రోజు అవుతాడట. అవసరం మనకి తాగు సంబంధం? ఏంది, అబ్బాయికి తాగుడు అలవాటు ఉంటే ఆ సంబంధం వద్దనడానికి ఇది ఒక వంక కదా? అయినా నీకు లేదా తాగుడు అలవాటు? నువ్వు పెద్ద సంసారం అని చెప్తాను. మా చెల్లె పేరు మీద నా ఆస్తులు, దాని పెళ్లికి కట్నంగా ఇవ్వడానికి నీకు ఏం అడ్డం వస్తా అని చెప్పు. అయినా నీ ఆస్తి ఏమన్నా రాసిస్తానవా దానికి? ఎక్కువ కట్నం అడిగిదాన్ని ఎన్ని సంబంధాలను ఎత్తగొడతావు ఇట్లా దానికి? సంబంధం ఎత్తగొడుతున్నావు అంటావు ఏంది? ఓకే, నేను ఎత్తగొడు నాకేమైనా సంభ్రమా? ఒక బావగా మీ చెల్లికి మంచి సంబంధం చూద్దాం చూస్తున్నా. మంచి సంబంధం దొరక ఆగుదాం. మంచి సంబంధం దొరకకపోతే నలుగురు మనల్ని అంటారు మళ్ళా. అవునా కాదా? మంచి సంబంధాలు చూస్తున్నా అంటూ మా చెల్లెకి జన్మల పెళ్లి చేసేటట్లేవు నువ్వు గాని. మరి మీ ఇద్దరు అక్క చెల్లెలే పెళ్లి సంబంధం చూసుకోపోయేది. నాకు ఈ మెడిటేషన్ తప్పుతుండే కదా. ఏమైంది అక్క? బావేందో ఇద్దరు పెళ్లి సంబంధం చూసుకోమంటుండు, ఎవరి గురించి? ఏం లేదే చెల్లె, మొన్న చూసిన సంబంధం గురించే మాట్లాడుకుంటున్నాం. ఆయన ఆ అబ్బాయికి తాగుడు అలవాటు ఉందట, పైగా కట్నం కూడా ఎక్కువ అడుగుతుందటరా. నీకు మంచి సంబంధం తీసుకురావాలనే బాగా రంది పడతాడు. నాకు మంచి సంబంధం దొరకలేదని మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నా తలరాత ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. అయినా నా పెళ్లికి మీరు ఎందుకు తొందరపడుతున్నారు బాగా? నా పెళ్లి విషయం నేను చూసుకుంటా, సరేనా? ఇల్లు మరదలా వెళ్ళు, నీ పెళ్ళి నీకెలా వదిలేస్తా. నువ్వు ఎలా చూసుకుంటావో నేను చూస్తా. అస్సలు సినిమా ఇప్పుడు మొదలైంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో లేచిపోయి పెళ్లి చేసుకున్న 2 రోజులకే యువతి హత్య. కేరళలో జరిగిన సంఘటనలో యువతిపై భర్త, అతని స్నేహితులు కలిసి 2 రోజులు దారుణంగా హత్యాసరం చేసి చిత్రహింసలు పెట్టి చంపారు. చీ అవ్వ, ఈ పోరిలకు బుద్ధి రాదు. అవారా తిరిగే పోకిరిగాలను లవ్ చేసి వాళ్ళ చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఈ దేశంలో ఇలాంటి దారుణాలు రోజు జరుగుతున్నా కానీ ఈ పోరిలకైతే బుద్ధి వస్తలేదు. వీళ్ళ బుద్ధి మారకుంటే వీళ్ళని దేవుడు కూడా రక్షించలేడు. వీళ్ళకు అంతలా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవాలంటే నాలాంటి బుద్ధిమంతులను చేసుకోవచ్చు కదా.
నాలాంటి బుద్ధిమంతులు చాలా మంది ఉన్నారు. మాలాంటి వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తాం కదా. అయినా వీళ్ళు మంచోళ్ళని నమ్మరు, ఫలానా వాళ్ళ బుట్టలో పడి మోసపోతారు. మరి నా జాతకంలో అమ్మాయితోటి లైఫ్ ఉన్నదో లేదో చూడాలి. ఇక నా జీవితంలో ఎలాంటి మలుపులు ఉంటాయో. వీడేంది అమ్మాయిల జీవితం గురించి తెగ రంది పడతాండు. నిజంగా మీ ఫేస్కి ఎంత సీన్ ఉందంటావా? ఏమో చూద్దాం. అగో చెవు, ఈ చెవు పార్క్ కిందకి వచ్చింది. అగో బుట్టాలు, అగో చెంప, అగో ముక్కు, అగో నోరు, అగో కొంపదీసి ఇవన్నీ అయితే అమ్మాయి అయితే కాదు కదా. నిజంగా నా పక్కన అమ్మాయి కూర్చుంది ఏంది? నాకు తెలుసు ఇదంతా భ్రమే. నా పక్కన అబ్బాయి కూర్చోవడం ఏముంది, నాకంత సీన్ లేదు. ఇది కల కాకుండా నిజమైతే ఎంత బాగుంటుండే. ఆహా. ఏం చూస్తున్నావు? ఇది కళ కాదు, నిజమే. ఇప్పటి వరకు నీ చేతులతో ముక్కు, చెవి, చెంప నలిపింది నన్నే. ఏం మాట్లాడుతున్నారండి? రామరామ, మిమ్మల్ని నేనెందుకు నలిపానండి? వట్టిగా నా చేతితో సుకుమారంగా పట్టుకున్నా. ఆహా, నువ్వు మెల్లగా పట్టుకుంటేనే నొప్పి పెడితే ఇంకా నిజంగా నలిపితే అమ్మో. ప్లీజ్ మేడం, మీరు అలా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడకండి. ఎవరన్నా వింటే బాగుండదు. ఏంటి డబుల్ మీనింగా? చేసిందంతా చేసి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడినంటున్నావు. ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా ఎవరైనా చూస్తే నా లైఫ్ ఏం కావాలి? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా చెప్పు. మీకు దండం పెడతా మేడం, మీరు గట్టిగా మాట్లాడకండి. ఎవరన్నా చూస్తే నేను మిమ్మల్ని ఏదో చేసిరు అనుకుంటారు. ప్లీజ్ మేడం, మనం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ప్లీజ్ మేడం కూర్చోండి. సారీ మేడం, నేను కావాలని చేయలేదు. నేను ఏదో ఆలోచించుకుంటూ నేను మీ చెవి పట్టుకున్నాను. నిజంగా నేను మిమ్మల్ని చూసి ఉంటే నేను అలా చేసేవాడిని కాదు. నా గురించి తప్పుగా అనుకోకండి ప్లీజ్. సరేలేండి, అంతగా బతిమలాడకండి. మీ గురించి నేనేం తప్పుగా అనుకోవట్లేదు. హ్యాపీ అయినా ఇప్పుడు? థ్యాంక్ యూ మేడం, ఇప్పుడు హ్యాపీగా ఉంది. నా పేరు యుగేందర్, నేను బిజినెస్ చేస్తా. నేను ఈ ఊర్లోనే ఉంటా. మీ పేరేం పేరు? మీరు ఏం చేస్తారు? నా పేరు అశ్విని. ప్రస్తుతం ఏం ఉద్యోగం చేయట్లేదు. మా అక్కతో ఈ ఊర్లోనే ఉంటున్నా. ఓహో, ఇందాక నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు కదా, నిజంగానే మీకు పెళ్లి కాలేదా? లేదంటే నాతోటి ఆడుకుందామని అట్లా అంటుర్రా? నాకు పెళ్లి కాలేదు కాబట్టే నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాను. మరి మీకు పెళ్ళైందా? నాకు కూడా పెళ్లి కాలేదు. మిమ్మల్ని చూడగానే మీరు నాకు బాగా నచ్చారు. మీకు అభ్యంతరం లేకుంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? మీరు నా చెవి పట్టుకోక ముందుకే మీరు లేడీస్ మీద చూపించిన సానుభూతి నచ్చే మిమ్మల్ని ఇష్టపడ్డాను. మీతో పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నా నుండి ఎలాంటి కట్న కానుకలు ఆశించద్దు. నాకున్న ఆస్తులతో నేను ఇప్పుడైతే సంతోషంగా ఉన్నా. నీ నుంచే వచ్చే కట్నం మీద నాకు ఎలాంటి ఆశలు లేవు. పెళ్ళయ్యాక ఒక భార్యగా నన్ను సంతోషంగా ప్రేమగా చూసుకుంటే నాకు అదే చాలు. నా కోరిక కూడా అదే. మమ్మీ నేను పెద్ద అయినాక సైంటిస్ట్ అవుతా. అబ్బో, పెద్దదేరా నీ కోరిక. మరి సైంటిస్ట్ అయినాక ఏం కనిపెడతావురా? నేను ఏం కనిపెడతా అంటే డాడీ మందు బంద్ చేయడానికి మందు కనిపెడతా. కనిపెట్టాలా మమ్మీ? అరే, మీ డాడీ తాగే మందు ముందు నువ్వు కనిపెట్టే మందు ఏం పని చేయదురా. మీ డాడీ తాగి తాగి బాడీ మొత్తం మొద్దు వారిపోయిందిరా. డాడీ మందులో గడ్డి మందు కలుపుదామా? దెబ్బకి బంద్ చేస్తాడు. పోడా, ఏం మాట్లాడుతున్నావురా? కుంపదీసి నాకు చెప్పకుండా మీ డాడీ తాగే మందులో ఏమన్నా కలిపేవురో దెబ్బకు సత్యశవమవుతాడు. అంటే చచ్చిపోతాడా మమ్మీ? మరి గడ్డి మందు కలిపితే చచ్చిపోరారా? నువ్వు ఇటువంటి పిచ్చి ప్రయోగాలు చేయకురా. సరే పోయి ఆడుకోపో. అగో పిన్ని కూడా వస్తుందిగా, పో. మళ్ళీ ఏం కనిపెడుతున్నారా పొట్టాడా? ఏం తెచ్చా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు. ఏదైనా ఉద్యోగం వచ్చిందా ఏంది? అవునక్క, సంతోషపడే విషయమే. నాకు భార్యగా ఉద్యోగం రాబోతుంది. అంటే నువ్వు చెప్పేది నాకేం అర్థమవుతలేదే. భార్యగా ఉద్యోగం ఏంటిదే? నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరాదే.
దాయకుండా ఏదున్నా కొంచెం వివరంగా చెప్పే. ఇందులో దయడానికి ఏం లేదక్క. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆస్తి ఉంది, వ్యాపారం కూడా చేస్తున్నాడు. అన్నిటికన్నా ఎక్కువ నన్ను చాలా ఇష్టపడుతున్నాడు అక్క. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నీకు ఇష్టమైతే అంతకన్నా కావాల్సింది ఏముంది చెల్లె? మరి బావతో చెప్పి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయమంటావని? ఏం అవసరం లేదక్క. బావకు చెప్తే మొత్తం చెడగొడతాడు. అయినా వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు ఎలాంటి అనుమానం లేదు. యుగేందర్ వచ్చి మా పెళ్లి గురించి మీతో మాట్లాడమని చెప్పానక్క. రేపు వచ్చి మాట్లాడతా అన్నాడు. చాలా సంతోషంగా ఉంది చెల్లి. ఎన్ని రోజులకి నీ ముఖంలో ఆనందం వస్తుంది. అమ్మ నాన్న బతుకుంటే ఎంతో సంతోషపడేవాళ్ళు కదా చెల్లె. అవునక్క, కానీ అమ్మా నాన్నల చేతుల మీదుగా పెళ్లి చేసుకున్న అదృష్టం నాకు లేదక్క. బాధపడకే. సార్ అన్న నేను ఆలోచిస్తాను. దాదమ్మి దా కూర్చో. ఇంకా ఏం సంగతి అమ్మి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావుగా, లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. లైఫ్ ఎంజాయ్ ఏముంది, మామూలే. కానీ అన్న నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. చెప్పు తమ్మి. అడిగితే తప్పు అనుకో కదా? తప్పు అనుకోవడానికి ఏముంది తమ్మి, ముందైతే విషయం ఏందో చెప్పు. అన్న నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నీకు తెలుసు కదా. నాకు మంచి ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, ఊర్లో మంచి పేరుంది. మరి నా గురించి నీ అభిప్రాయం ఏంటన్నా? నీకేం తక్కువ తమ్మి, నీ క్యారెక్టర్కు నీ ఫ్యామిలీకి వంక పెట్టోడు ఇంకా ఈ ఊళ్ళోనే పుట్టలేదు. ఇదే తమ్మి నీ మీద ఉన్న అభిప్రాయం. అవును కానీ ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అసలు? అయితే నేను మీ మరదల్ని ఇష్టపడుతున్నాను. ఒక్క రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరి నాకు ఇచ్చి పెళ్లి చేయడం నీకు ఇష్టమేనా? నాకెందుకు ఇష్టం ఉండదు తమ్మి, మీ అంత మంచి సంబంధం మాకు దొరుకుతుందా? అవును కానీ మీ అమ్మ నాన్నకి ఇష్టమేనా ఈ పెళ్ళి అంటే? ఈ విషయం మా అమ్మ నాన్నకి ఎప్పుడో చెప్పి ఒప్పించిన. ఇక మిగిలింది మీ మరదలు ఒప్పుకోవడం మాత్రమే. మా మరదలు ముచ్చట నాకు వదిలే తమ్మి, మా మరదలు నేను ఒప్పిస్తా. దానికి నీకన్నా మంచి భర్త దొరుకుతుందా తమ్మి? నువ్వు పోయి నీ పెళ్ళి ఏర్పాటు చేసుకోపో, నేను చూసుకుంటా. థ్యాంక్స్ అన్న, పెళ్ళికి ఒప్పుకున్నాను. చూసినా మరదలా, నా చెప్పు చేతుల్లో ఉండే మనిషిని నీకు భర్తగా తీసుకొస్తున్నా. ఇక ఆస్తి మొత్తం మనదే. వస్తున్నా.